హలో అండి. నాకు తెలిసి నా మీద చాలామంది కోపంగా ఉండుంటారు. కొంతమంది అయితే అసలు అడగడం కూడా బంద్ చేసిండ్రు. ఇంకా అక్క పెట్టదు అని చెప్పేసి అనుకున్నారో ఏందో. యాక్చువల్లీ నిజంగా నా దగ్గర వీడియోస్ ఉంటే పెడతానండి. ఖచ్చితంగా పెడతాను. అంటే నాకు కూడా వ్యూస్ వస్తాయి కదా! ఈ మధ్య కాలంలో వీడియోస్ చాలా తక్కువ పెట్టాను కదా! హౌస్ వార్మ్‌కి సంబంధించిన వీడియోస్ పెట్టండి. అలాగే హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి కొంతమంది సిస్టర్స్ అయితే ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. నేనైతే స్పెసిఫిక్‌గా ఏమి వీడియోస్ అయితే షూట్ చేయలేదండి. అంటే ఒకవేళ ఆ టైంలో కెమెరామెన్ రాకుండా ఒకవేళ హ్యాండ్ ఇచ్చే తీరుంటే నా మొబైల్‌లో స్టోరేజ్ ఉండాలి కదా అని చెప్పేసి మొబైల్‌లో ఏం వీడియోస్ పెట్టుకోకూడదు అని అనుకున్నాను. ఇన్‌కేస్ నేను వీడియో షూట్ చేసినా కూడా ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేంత స్పేస్ కూడా ఉండాలి కదా మొబైల్‌లో. ఒక 20 జీబీ దాకా పక్కకు పెట్టుకున్నాననమాట స్పేస్ అన్నీ డిలీట్ చేసేసి. సో అందుకనే వీడియోస్ అలా ఏమి షూట్ చేయలేదు. ఇంకా ముందు రోజు యాక్చువల్లీ ఏమైందంటే మా అమ్మ వాళ్ళు గృహప్రవేశం రోజు నైట్ వద్దామని అనుకున్నారు. ఎందుకు నాకు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి అందరు రిలేటివ్స్ అందరు నైటే వద్దామని అనుకున్నారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే మా చిన్న పాపకి కన్నండి మార్నింగ్ లేచేసరికి ఎడం కన్ను మొత్తం చాలా వాసిపోయిందనమాట. అంటే మనకు హౌస్ వార్మింగ్ ముందు రోజు చాలా పనులు ఉంటాయి కదండి. ఇంకా అన్ని అరేంజ్మెంట్ చేసుకోవడము, అంటే వ్రతం చేసుకునే వాళ్ళైతే ముందే పీట తెచ్చి పెట్టుకుంటారు కదా, అట్లనే డెకరేషన్ చేసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకోవాలి, రేపటి రోజు పూజ కోసం అన్నీ చూసుకోవాలి కదా. అంటే అందరు వస్తే టెన్షన్ పడుతుందేమో అని మా బిడ్డ అని చెప్పేసి మా అమ్మ ఇంకా మా అక్క చెల్లి వీళ్ళెవరు రావద్దని అనుకున్నారు. కానీ నేనేంటిదంటే అట్లేం లేదు, నాకేం బర్డెన్ ఉండదు, నేను అందరినీ బాగా చూసుకుంటాను అని చెప్పేసి అంటే పూజ రోజు మళ్ళీ ఇబ్బంది పడతానేమో నేను అని చెప్పేసి వాళ్ళు లేటుగా వద్దామని అనుకున్నారనమాట. కానీ ఆ రోజు ఇంకా మా పాపకు అలా అయ్యేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాం. మార్నింగే అపాయింట్మెంట్ తీసేసుకొని హాస్పిటల్కి పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళామన్నమాట. ఒకరిని స్కూల్కి పంపించినా కూడా కష్టమవుతుంది, మళ్ళీ తీసుకురావడం పికప్కి కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరు పిల్లలకైతే లీవ్ తీసేసుకొని అయితే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. ఇంకా అదొక ఫోటో ఏదో పెట్టినా అనమాట, ఇది నా సిచ్యువేషన్ అని చెప్పేసి పెట్టేసరికి ఇంకా మా ఇంట్లో వాళ్ళు హడావుడిగా వచ్చేసారు. నాకు కావాల్సినవి అన్నీ అంటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారు. నాకు ఇంటికి ఏమైనా తీసుకురావాల్సినవి అట్లాంటివి అన్నీ పెట్టుకున్నారు. ఇంకా నాకు అసలు నేను కాల్ కూడా చేసి చెప్పలేదు. ఇట్లా నాకు ఫోటో పెట్టాను, ఫోటో పెట్టగానే అటు మా అమ్మ, మా అక్క, మా చెల్లి ముగ్గురు 3 ఆటోలు వేసుకొని అయితే వచ్చేసారండి. హాస్పిటల్కి వెళ్ళడానికంటే ముందే ఏదో ఇంకా 2 కూరలు అట్లా చేసేసి అయితే రైస్ అయితే అన్నం పెట్టేసి అయితే వెళ్ళానండి. పిల్లలిద్దరిని ఇంట్లో ఉంచేసి మేమేంటిదంటే వ్రతానికి కావాల్సిన పీట అట్లాంటివి అన్ని హోమం చేయడానికి అది స్టాండ్ అవి తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు హాఫ్ డే సెలవు తీసుకున్నారు. మళ్ళీ అంటే రావడం లేట్ అవుతుందేమో, మళ్ళీ పీట అవి ఇస్తారో లేదో అని చెప్పేసి ఇంకా మేము మధ్యాహ్నమే తెచ్చేసుకున్నాం అనమాట. ముందు రోజు ఈవినింగ్ తెచ్చుకుని ఇంకా మధ్యాహ్నం తెచ్చుకున్న పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా అని చెప్పేసి తెచ్చేసి పూజా రూమ్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట మేము. ఇంకా మేము అవి తీసుకొని వచ్చేసరికి మా ఇంటి నిండా అంటే ఇంటి ముందు చెప్పులు కనిపించినాయి. ఓకే, మా వాళ్ళు వచ్చారా, ఎవరు వచ్చారా అని అనుకున్నాను అనమాట. తలుపు తీసేసరికి మా అమ్మ అప్పటికి డ్యూటీ ఎక్కేసింది. అంటే ఇంకా రాగానే అసలు వచ్చి నాకు తెలిసి మేము వచ్చేస్తున్నాము అప్పుడే 2 ఆటోలు బయటకు వచ్చేసినాయి అనమాట. ఓకే, అప్పుడు అర్థమైంది ఇట్లా వాళ్ళు వెళ్ళడం మేము రావడం అయితే అయిందనమాట. వెళ్ళగానే ఇంకా మా అమ్మ అయితే ఇద్దరు పిల్లలకైతే అన్నం తినిపించేసింది ఫస్ట్. అట్లనే అక్క పిల్లలకి ఇంకా ఇది ఇట్లా అవుతా ఉంటేనే మా చెల్లి కూడా వచ్చేసింది అనమాట. ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని అయితే మా చెల్లి వచ్చేసింది. ఇదంతా ఏంటి ఎప్పుడు అంటే మేము గృహప్రవేశానికి 3 రోజుల ముందండి. నేను చెప్పాను కదా, కొన్ని అంటే బాత్రూమ్స్ మాత్రమే అర్బన్ వాళ్ళని పిలిపించి చేయించుకున్నాము. మిగతా అన్నీ నేనే పీచు పెట్టి చేతికి గ్లౌజెస్ వేసుకొని అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ఇంట్లో, అంటే ఇప్పుడు ఈ కొత్త ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నేనే అనమాట. ఒకటి క్లీవో అని ఒకటి ఉంటుంది, మీషోలో తీసుకున్నాను. ఇంకా అది తీసుకొని ఎవ్రీథింగ్ అంత నీట్గా అయితే చేసుకున్నాను. అసలు ఇల్లు అయితే 100 సార్లు ఊడ్చి తుడుచుకున్నా కావచ్చు 3 రోజుల్లో. ఇట్లా నేను చేయడము, ఏదోటి కింద పడడము, ఏదో డస్ట్ రావడము అన్నీ అనమాట. ఇంకా కబోర్డ్స్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మాకేంటిదంటే ఇల్లు సరిగ్గా క్లీన్ చేసి ఇవ్వలేదండి. చాలా అంటే చాలా చెత్త ఉండే, చాలా మరకలు ఉండే. మనం అంట్లుతో పీచు ఉంటుంది కదా, ఆ పీచు తీసుకొని కూర్చొని ప్రతిరోజు కొంచెం తుడుచుకుంటా వచ్చామన్నమాట. ఒక సైడ్ కాలుతోటి తుడుచుకుంటా, ఒక సైడ్ ఇల్లు తుడుచుకుంటా. నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట. అందుకే నేను చాలా వెయిట్ లాస్ అయ్యానని చెప్పాను కదా, ఎందుకేనండి. ఎంత బయట వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు పెట్టి చేయించుకున్నా కూడా మనం మన ఇంటిని మన చేతులతో క్లీన్గా చేసుకుంటేనే కదండి బాగుంటుంది. ఇంకా బాల్కనీలనైతే సున్నాలు వేయించిన తర్వాత ఎక్కడ చెత్త అక్కడే అనమాట. మట్టి, బూజు ఇదంతా ఉండే అనమాట. అవన్నీ ఆ చెత్త అంతా నేనే చేసుకున్నాను. అలాగే ముందు రోజు కూడా నేను అమ్మ వాళ్ళు అంటే ముందు రోజు గృహప్రవేశం ముందు రోజు పూలు కుచ్చడం పెట్టుకుంటే మాత్రం మస్తు లేట్ అవుతుందండి. అసలు పనులు అవ్వవన్నమాట, ఎక్కడ పనులు అక్కడ. నేను ఇవన్నీ ముందే గెస్ చేసి మరి నేను పూలు అయితే తెప్పించుకున్నాను. ఎంత అంటే కేజీ 350 రూపాయలు ఉండే బంతిపూలు, ఆరెంజ్ అట్లనే ఎల్లో, ఇవి 2, దాంతోపాటు మామిడాకులు తెచ్చుకుంటాం కదా, ఒకటి ఆకు ఎక్స్ట్రా తెచ్చుకున్నా.
పూలు మరీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇలా అయితే చేశాను. ఒకసారి మీరు కనుక మాలలు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పూలు కొంచెం తక్కువ ఉన్నప్పుడు మధ్యలో మామిడాకులు 2-3 అట్లా కుచ్చి పెట్టానండి. నిజంగా ఎప్పుడు 12 ఆ టైంలో ఏమో స్టార్ట్ చేసిన మార్నింగ్ వరకు ఇంక అట్లనే ఉంది. ఇది ఇంకా ముందు రోజు యాక్చువల్లీ మా తమ్ముడు వాడు సెలవు పెడతాడో లేడో అని అనుకున్నా, వాడు వస్తున్నాడని సంగతి కూడా మాకు తెలియదు. ఇంకా మా పిన్ని అండి ఈమె, అంటే మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట, మా మమ్మీకి తోటికోడలు. అసలు పేరుకే పిన్ని కానీ ఈమెనైతే మాకు అమ్మలాగా చూసుకుంటుంది. ఈ రోజుల్లో ఎంతమంది పిన్నులు వాళ్ళ బావగారి వాళ్ళ పిల్లల్ని సొంత బిడ్డలా చూసుకుంటారు చెప్పండి. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే మా పిన్ని లేనిది ఏం పనులు కావన్నమాట. మొన్న మ్యారేజ్ అయింది అని చెప్పేసి చెప్పాను కదా, ఇంకా లాస్ట్కి ఎంగేజ్మెంట్కి వెళ్ళాను, మ్యారేజ్కి వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ రోజు నాకు ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, మా పిన్ని వాళ్ళ బిడ్డదనమాట. సో నేను అక్కడికి పెళ్ళికి వెళ్ళకపోయినా సరే నా ఇంట్లో గృహప్రవేశం ఉందని చెప్పేసి, యాక్చువల్లీ పెళ్ళైన 3వ రోజే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, ఎక్కడ పనులు అక్కడ, అయినా కూడా సరే మా పిన్ని అయితే వచ్చేసిందండి. మా పిన్ని మా అన్నయ్య, ఇందాక చూసారు కదా పూలు కట్టింది మా తమ్ముడు మా అన్నయ్య అనమాట. ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకున్న అతనేమో మా అన్నయ్య అండి. అసలు ఎంత హెల్ప్ చేశారంటే నాకు వీళ్ళు. ముందు రోజు ఇంకా నేను అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మా పిన్ని ఇక్కడ ఇటుకలు ఇట్లా పెట్టి ఇదంతా చేసి బొట్లు అయితే పెట్టారండి. మా చెల్లి మా పిన్ని ఇద్దరు కలిసి పని చేశారనమాట. మళ్ళీ మనం పాలు పొంగిచ్చే గిన్నె ఉంటుంది కదా, యాక్చువల్లీ మేము అనుకున్నాం ఇంకా అవ్వదు కావచ్చు, ఈ ఇటుకలు అంటే ఇటుకలును ఈ ఇసుక తేవడం మా వల్ల కాదేమో అని చెప్పేసి స్టవ్ మీదనే పెట్టుకుందామని అనుకున్నాను. కానీ మొత్తానికైతే దొరికినాయండి. ఇంకా ఆ ముందు రోజు ఇట్లా అయిందని చెప్పాను కదా, ఇంకా పీటనైతే మా అమ్మ ఇంకా సాయంత్రం పూట స్నానం చేసి మొత్తం నీట్గా చేస్తుందన్నమాట. నిజంగా అన్ని వీడియోస్లలో కొంతమంది యూట్యూబర్స్లో వాళ్ళ మదర్స్ చూస్తూ ఉంటే అంటే ఇట్లా చెప్తూ ఉంటారు కదా, మా అమ్మ అసలు నాకు సపోర్ట్, నాకు బలం అని చెప్పేసి. నిజంగా ప్రతి ఒక్క తల్లులు వాళ్ళ బిడ్డలకి సపోర్ట్ అండి, బలం, స్ట్రెంగ్త్ అన్నీ ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి అయితే మాకు పూజారి అయితే చెప్పారండి. ఇంకా మా ముహూర్తం వచ్చేసి గృహప్రవేశ ముహూర్తం 3:30 అనమాట. అసలు 3:30 అసలు నైట్ పడుకోలేదు. 12 వరకు చూసాము. 12 తర్వాత ఇంకా లేచి స్నానాలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా 3:30కి అయితే ఇప్పుడు ప్రజెంట్ గృహప్రవేశం అయితే వచ్చారనమాట. అసలు పూజారి లేట్ వస్తారేమో అని చెప్పేసి అనుకున్నా, అప్పుడు వర్షం పడుతుందనమాట. చూడండి ఇంకా జూలై 1 కదండి, అప్పుడు లైట్గా చినుకులు పడుతున్నాయి. ఆ టైం కల్లా అందరు స్నానం చేసి ఉండాలి, నేను రెడీ అయిపోయి ఉండాలి. నేను అక్కడ పూజ చేసుకొని, అంటే మా ఇంట్లో పూజ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఊడ్చి తుడిచి ఇక్కడ ముగ్గులు వేసుకొని చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. కానీ ఏదైనా మన ఇంటి కోసమే కదా, ఒక్కరోజే కదా కష్టపడేది అని చెప్పేసి. అండ్ చాలామంది మీకు ఎవరండి ఆ టైంలో మేకప్ చేసింది అని చెప్పేసి అడిగారు. మేకప్ ఆర్టిస్టులు మా అమ్మ, మా చెల్లి, మా అక్క, వీళ్ళు ముగ్గురు అండి మేకప్ ఆర్టిస్టులు. ఇంకా మా పిన్ని ఏమో పూజకు సంబంధించిన ప్రతిదీ మా పిన్ని చూసుకుందనమాట. మా పిన్ని, మా వదిన, ఇందాక మా అన్నయ్యని చెప్పాను కదా. సర్వైశ్వర్య ప్రాప్త్యర్థం లక్ష్మీ అఖండ స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం సమస్త వాస్తుదో. ఇంకా అంటే ఈ శారీ గురించి చాలా డౌట్స్ వచ్చాయి. అంటే చాలామంది, నేను మా చెల్లి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చిన తర్వాత చాలామంది ఇదే శారీ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారంటే, యాక్చువల్లీ ఈ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి. వేరే పేజెస్లో కూడా ఈ శారీ అయితే లేదనమాట, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అంటే ఎవరు కూడా తెప్పించట్లేరు ఇంకా. అంటే ఇంకా అసలు ఇవి సేల్ అయితే కావా అని అనుకున్నారంట. అదేంటో నేను కట్టుకున్న తర్వాత ఈ శారీ మాత్రం చాలా ఫేమస్ అయింది. కానీ నేను ఈ కలర్ చూస్ చేసుకోలేదు, నేను వేరే కలర్ చూస్ చేసుకున్నా. నాకు ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ అది మొత్తం శారీ అంతా వస్తుంది అనమాట, కింద రెడ్ వస్తుంది. సో నేను అది తీసుకున్నాను, గ్రీన్ అండ్ రెడ్ ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. కానీ అదేంటో శారీ లేదనమాట. ఇంకా అది లేదు కాబట్టి ఇది తీసుకున్నాను. అసలు ఇది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ దీంట్లో ఈ వేరే కలర్స్ ఉన్నాయండి. ఇన్ కేస్ మీకు కానీ ఇట్లాంటి శారీ కావాలి అని అంటే వేరే కలర్స్ ఉన్నా కూడా తీసుకోండి. చాలామంది మా చెల్లిని నాకు అదే కలర్ కావాలి, మీ అక్క ఏ కలర్ అయితే కట్టుకున్నారో అదే కావాలి అని అంటున్నారంట. సో ఇన్ కేస్ మీకు కనుక వేరే కలర్స్ ట్రై చేద్దామంటే ట్రై చేయండి. లిటరలీ చెప్తున్నాను, అసలు ఆ శారీకి నా లుక్కి ఆ రోజు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో. అసలు చాలా అంటే చాలా దిష్టి తాకుతుంది నీకు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఒకటే అన్నాడు. ఇంకా మా చెల్లి చిన్న బాబు అండి, మా చెల్లికి 10 months బాబు అనమాట. ఇంకా అందరు అసలు ఆ టైంలో అందరి సపోర్ట్ వల్లనే నాకైతే ఈ ఈవెంట్ అయితే సక్సెస్ అయింది. నిజంగా నాకు టెన్షన్ ఉండే, ఇటు చిన్న పాప కన్ను తగ్గుతుందో లేదో అని చెప్పేసి. ఇంకా నేను బయట ఇల్లు తుడుచుకోవడం అవన్నీ
అన్నీ అవన్నీ నీట్గా చేసుకుంటే మిగతా పనులన్నీ మిగతా వాళ్ళందరూ చేసుకుంటూ వెళ్ళారండి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరు చేతులు వేస్తేనే ఏదైనా పని అవుతుంది. మాకు మా అమ్మ ఫస్ట్ నుంచి ఒకటే చెప్పిందనమాట, ఏ పనైనా సరే మన ఇంట్లో పనైనా మన ఇంట్లో చుట్టాల వాళ్ళ పనులైనా సరే ఖచ్చితంగా మనం ఒక చెయ్యి వేయాలమ్మా. ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేస్తేనే, మనం ఒకరి ఇంట్లో పోయి పని చేస్తేనే మనకు కూడా పని అంటే ఇది పనిలాగా అనుకోద్దండి. ఇప్పుడు మన ఫంక్షన్స్కి మనకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళ ఫంక్షన్స్కి కూడా మనం హెల్ప్ చేస్తామన్నమాట. సో ఇట్లా అయినా కూడా మా సైడ్ అట్లా ఏముండదు, వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తేనే మనం చేయాలి అట్లా ఏముండదు. అందరం చాలా బాగా కలివిడిగా ఉంటామన్నమాట. అస్య యజ్ఞస్య సుకృతం అగ్నిం దిక్పాలకమామి స్థాపయామి పూజయామి. రెండు పుష్పాలు పెట్టండి దాని ముందట, అక్కడే ఉన్నాయి దాంట్లో ఇచ్చండి. ఫైనల్లీ పాలైతే పొంగించడం స్టార్ట్ చేసామండి. అంటే ఆవు పాలే పొంగించాలి అని చెప్పేసి అంటారు కదా. సో ఇంకా ఆవు పాలే ఇదంతా సెటప్ అంతా మా పిన్ని ఇప్పుడు పక్కన కనిపిస్తుంది కదండి, గ్రీన్ కలర్ శారీ. మా పిన్నే మొత్తం అన్ని ఎవ్రీథింగ్ అయితే మొత్తం మా పిన్ని చూసుకుందనమాట. ఇక్కడ కెమెరామ్యాన్ అంత ఎర్లీ మార్నింగ్ వస్తాడా రాడా అని చెప్పేసి చాలా అనుకున్నామండి. అసలు మేము రెడీ అవ్వకముందే అంటే 2:30 ఆ టైం కల్లా వచ్చేసిండనమాట. నేను ఎందుకంటే అంటే మనము 3 o'clock ఈవెంట్ ఉంది అని అంటే వీళ్ళు 3కి చెప్తే 3:30కి వస్తారని చెప్పేసి నేను ఒక గంట ముందు చెప్పాను. ఎగ్జాక్ట్లీ నేను ఏ టైం చెప్పాను ఆ టైంకే వచ్చాడనమాట. ఇంకా ఆ టైంలో కెమెరామ్యాన్ వచ్చేసరికి ఇంకా మా తమ్ముడు పిల్లలతోటి స్టిల్స్ దిగిపిస్తున్నాడు అనమాట. పిల్లలతోటి అట్లా నేను ఆది మా హస్బెండ్ అట్లా కొన్ని స్టిల్స్ అయితే తీపిచ్చాడు ఇంకా మా తమ్ముడు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మాకు ఇంతకుముందు ఉన్న ఫ్లాట్లో వచ్చేసి మేము కరోనా టైంలో దిగాము కాబట్టి ఆ టైంలో ఎవ్వరు అసలు అంటే అయ్యగారులను పిలవడం కానీ అసలు ఆ టైంలో ఎవరు గృహప్రవేశాలు కూడా చేసుకోలేదన్నమాట. మార్చ్ ఆ టైంలో తీసుకున్నాము. ఇంకా జూన్ ఆ టైంలో మేము అప్పుడు లాక్డౌన్ ఉండే కదా, లాక్డౌన్ తీసేసిన 10 daysకి మాది గృహప్రవేశం అయిందనమాట. ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేశాను కదండి. 2020లో మాది గృహప్రవేశం అయిందనమాట. జూన్ 12వ తారీఖు. ఇతనే అనమాట కెమెరామ్యాన్. నిజంగా నేను కెమెరామ్యాన్ వాళ్ళ గురించి అండ్ నా శారీ డీటెయిల్స్ గురించి ఇంకా క్యాటరింగ్ ఇప్పించిన వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి నేను సపరేట్గా వీడియోస్ చేయడం అట్లా ఏమి చెయ్యను. ఎందుకంటే ఇవేం ప్రమోషన్ కాదు అండ్ మనకేమీ వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వలేదు. మనం అంత పెద్ద సెలబ్రిటీ కూడా కాదు, ఏదో చాలా సింపుల్గా చేసుకున్నానండి. అంటే నేను మొత్తం అన్ని ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాను అనమాట. ఫొటోస్, వీడియోస్, ఆల్బమ్, అట్లనే నాకేంటిదంటే ఎడిటెడ్ వీడియో మొత్తం ఇవ్వాలి, దాంతో పాటుగా ఒక 3 minute వీడియో, ఒక 1 minute వీడియో కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేను చెప్పాను. కానీ మొత్తం లాస్ట్లో హ్యాండ్ ఇచ్చారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాధేసింది నాకు. ఇంత చేసుకొని లాస్ట్లో ఇట్లా జరిగింది ఏంటా అని అనుకున్నాను. కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఒక అందుకు మంచిగా చేసిండు నాకు. నేను ఎడిటెడ్ వీడియో అయితే చేయించుకున్నానండి. కానీ ఎడిటెడ్ వీడియోని నేను పోస్ట్ చేయలేను అనమాట యూట్యూబ్లో. చాలా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా దేవుని సాంగ్స్ పెడతా ఉంటారు కదండి. కౌసుదీనామ్యాః సహ బ్రహ్మస్య సహాంతవారాం చెప్పండి. అస్మాకం సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వైర్య విద్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యార్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యార్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యార్థం మమ నూతన గృహేషు అఖండ లక్ష్మీ స్థిర నివాస యోగ్యత ఫలసిద్ధ్యార్థం సమస్త మంగళ అవాప్తి సిద్ధి అర్థంచ సమస్త గృహ క్షేమ స్థిత్యర్థం మమ నూతన గృహేషు సంచరిత సమస్త వాస్తుదోష శల్యదోష గంధదోష పీడ మంగళం శుద్ధారమణి సమర్పయామి రక్షాం ధారయామి నమస్కారం.
మాకు హారతి ఇచ్చేది ఉంటుంది కదండి, ఇంకా పూజా సామాగ్రి అవన్నీ పెట్టేటప్పుడు అది కనిపించలేదన్నమాట. నాకు చాలా కంగారు అయిపోయింది. ఇంకా అక్కడ పూజారి మాకు తెలిసిన అతనే అనమాట. ఇంకా చెప్పారు, టెన్షన్ ఏం పడకండి అమ్మ, మనకి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి సెంటిమెంట్స్ అనేటువంటివి దేవుడు ఏం పెట్టుకోలేదు మీ దగ్గర, అంటే నార్మల్గా వాడండి ఏదైనా ఉంటే ప్లేట్, అలాగే నాన్ వెజ్ అట్లాంటిది ఏమన్నా వండండి ఉంటే ప్లేట్ అంటే దాని మీద పెట్టండి, దానికి వాడండి ఏదైనా ప్లేట్ ఉంటే ఇవ్వండి అని అంటే, ఇంకా నా దగ్గర కొత్తది ఒక ప్లేట్ ఉండే అనమాట. ఇంకా ప్లేట్ తీసుకొని వచ్చి దాంట్లోనే ఇంకా హారతి అయితే వెలిగించామండి. హోమం చేయించుకున్నాము. నిజంగా నాకైతే మనసుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒళ్ళు నొప్పులు అవన్నీ అన్నీ మర్చిపోయాను అనమాట. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి చెప్పాను కదా, ఒక దిక్కు ఎగ్జామ్స్, ఒక దిక్కు మా వాళ్ళు ఇంట్లో లేరు, ఫస్ట్ థింగ్ పెళ్ళికి వెళ్ళారని చెప్పాను కదా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను రిసెప్షన్కి వెళ్ళడం, మధ్యలో 2 డేస్ గ్యాప్ మాత్రమే ఉంది. 2 డేస్లో ఇంకా షాపింగ్ చేయడము, ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవడము, పూజా సామాగ్రి తెచ్చుకోవడము, ఇంక ఇవన్నీ ఉంటాయి కదండి, క్యాటరింగ్ మాట్లాడించుకోవాలి, నెక్స్ట్ టిఫిన్స్ ఎవరి దగ్గర తీసుకుంటాము, ఇవన్నీ ఉంటాయి కదా, అట్లనే ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. సో వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ అయితే చేసుకోవాలి కదా. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకున్నామండి. నిజంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఇట్లా అంటే నిద్ర ఇట్లా వచ్చినప్పుడల్లా మా చెల్లి వచ్చి కళ్ళ మీద తుడవడం అట్లా చేసిందనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. మేము సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరంలో చేయించుకున్నాం అనమాట. ఒకసారి అన్నవరంకి వెళ్ళాము. సో అక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము. సో ఇంకా ఇదే అనమాట నెక్స్ట్. పెద్ద ప్లేట్లో ఉంది. ఫస్ట్ చేసిన పూజారే మాకు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నామండి మేము. కానీ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట. మాకు గృహప్రవేశం, వాస్తు పూజ ఇవన్నీ అయిపోయి హోమం అయ్యేసరికి మాకు 6:30 అయిందనమాట. ఇంకా ఈ పూజారి గారికి వచ్చేసి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి అప్పుడు ఆ టైంలో. ఇంకా తను వెళ్ళిపోయారు, వేరే అతన్ని అయితే పంపించారండి. వ్రతం జరుగుతున్నప్పుడే ఇంకా చుట్టాలు రావడం అయితే స్టార్ట్ చేశారండి. కొంతమంది ముందు రోజు వస్తారు, కొంతమంది ఆ రోజు వస్తారు కదా. సో ఇంకా మిగతా వాళ్ళందరూ వ్రతం స్టార్ట్ అయ్యే టైంకి అయితే అందరూ వచ్చారనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ప్రశాంతంగా జరిగితే ఇక్కడ హైదరాబాద్లోనే ఏదో ఒక టెంపుల్కి వస్తాను అని చెప్పేసి అనుకున్నాను. ఒక 2 టెంపుల్స్ అనుకున్నాను. అందుకే మొన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అవన్నీ అయితే ఏమీ చేయలేదండి. అంటే ఇది అన్నీ మా అక్క తీసిన వీడియోస్ అనమాట. మా అక్క మా చెల్లి వాళ్ళు తీసిన వీడియోస్ అనమాట. ఇంకా మేము అంటే కొత్త ఇల్లు తీసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నట్టు లేదంట అందరికీ. అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు చూడండి, అలా కనిపిస్తున్నామంట మేమిద్దరం అందరికీ. అసలు ఎంతమంది అన్నారో నిజంగా క్రెడిట్ గోస్ టు మా అమ్మ అండి. అసలు ఆ శారీ సెలెక్ట్ చేసి ఆ శారీలో నువ్వు చాలా బాగుంటావు తల్లి అని చెప్పేసి ఆ దగ్గరుండి ఆ బ్లౌజ్ కూడా మా అమ్మాయి కుట్టించారనమాట. ఈ బ్లౌజ్కి అంత వర్క్ అవసరం లేదు, ఇదే హైలైట్ అవుతుంది అని చెప్పేసి మా అమ్మ చెప్పింది. మా అమ్మ అన్నట్టుగానే అసలు శారీ చాలా హైలైట్ అయిందనమాట. ఇంకా మా హస్బెండ్ కట్టుకున్న దానికి ఇంకా కరెక్ట్ సెట్ అయిపోయిందనమాట. ఇంకా మా తమ్ముడు అయితే ఫంక్షన్ మొత్తం పేరు మీద ఒక్క 5-10 మినిట్స్ కూడా లేడండి. వీడియోలో ఒక్క 5-6 సెకండ్లు కనిపించిండు అంతే. ఇంకా నన్ను ఇంత బాగా రెడీ చేసింది మా మేకప్ ఆర్టిస్ట్ మా అమ్మనండి. అంతేనండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అంటే నెగిటివ్స్ వెతక్కండి, షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. మీరు ఇంతగానో అడుగుతున్నారని చెప్పేసి ఇందులో కూడా తప్పులు అవి ఇవి అని చెప్పేసి వెతక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్, టేక్ కేర్. చెప్పడం మర్చిపోయానండి, ఆల్రెడీ ఇంకా ఈ వీడియోలోనే ఇండ్లు మొత్తం ఫ్లాట్ అంతా చూసేశారు కదా. ఇన్ కేసు హోమ్ టూర్ వీడియో సపరేట్గా చేయండి అని చెప్పేసి అంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా హోమ్ టూర్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్.